శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. శని త్రయోదశి గురించి త్రయోదశి తిథి ప్రారంభ మరియు ముగింపు సమయము, శని త్రయోదశి రోజున పఠించవలసిన శ్లోకాల గురించి, పాటించవలసిన నియమాలు, పూర్తి సమాచారాన్ని తెలుసుకుందామండి. 2024వ సంవత్సరంలో శని త్రయోదశి శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం పాల్గొన మాసం శుక్లపక్షం శిశిర ఋతువు త్రయోదశి తిథి ప్రారంభ సమయం మార్చి 22, 2024 శుక్రవారం తెల్లవారుజామున 4:44 ప్రారంభమై మార్చి 23, 2024 శనివారం ఉదయం 7:18 ముగుస్తుందండి. శని త్రయోదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలండి. దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళాలి. నవగ్రహాలకు ప్రత్యేక పూజలను నిర్వహించాలండి. నవగ్రహాల్లో ఒకటైన శనీశ్వరునికి తైలాభిషేకం చేయాలండి. సాధారణంగా నల్ల నువ్వులతో చేసే తైలాన్ని ఈ అభిషేకం కోసం వినియోగిస్తారండి. అలాగే నల్ల నువ్వులు, నల్లటి వస్త్రాన్ని స్వామివారికి సమర్పించాలండి. ఇవాళ శనీశ్వరుణ్ణి ఆరాధించడం, తైలాభిషేకం చేయడం వలన సర్వదోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం అండి. శని త్రయోదశి రోజున శివకేశవులిద్దరినీ ఆరాధించడం వలన వారి అనుగ్రహం కలుగుతుందండి. అలాగే శని దేవుడికి పూజలు చేయడం, దానం చేయడం వల్ల ఏవైనా జాతక దోషాలు ఉంటే తొలగిపోతాయండి. మహాశివునికి ప్రీతికరమైన ఉసిరి చెట్టుకు ప్రదక్షిణాలు చేయడం, నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం, రాహుకేతు దుష్ప్రభావం కూడా తొలగిపోతుందండి. శని త్రయోదశి నాడు ప్రదోషకాల పూజకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందండి. సాధారణ రోజుల్లో కంటే శని త్రయోదశి రోజు జరిపే ప్రదోషకాల పూజలను అత్యధిక ఫలితాన్ని ఇస్తాయనే విశ్వాసం అండి. శని త్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ శనిదేవునికి తైలాభిషేకం, నవగ్రహ ఆలయ దర్శనం, శివాలయ దర్శనం చేసుకోవడం చాలా మంచిదండి. శనీశ్వరుడు జన్మించిన తిథి త్రయోదశి కనుకనే శని త్రయోదశికి అంతటి విశిష్టత ఉన్నదండి. ఈ రోజున శనిదేవునికి ప్రత్యేకమైన పూజలు చేస్తే శని దోషాలైన ఏలినాటి శని, అష్టమ శని తదితర దోషాల నుండి విముక్తి లభిస్తుందండి. ఇవాళ శ్రీ మహాలక్ష్మి లక్ష్మీనారాయణను అశ్వత్థ వృక్షంపై ఉంటారని పురాణ వచనమండి. అందుకనే ఈరోజు అశ్వత్థ వృక్ష ప్రదక్షిణ చేయాలండి. శని త్రయోదశి రోజున నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయించి తరువాత కాకికి నైవేద్యం పెట్టాలండి. నల్ల నువ్వులు, నువ్వుల నూనె నల్లని వస్త్రంలో ఉంచి దానం చేయాలండి. శని బాధలు తీరేందుకు శని త్రయోదశి రోజు దశరథ ప్రోక్త శని స్తోత్రం పఠించిన వారికి శని దోషాలు తొలగుతాయండి. అలాగే శని బాధలు తీరేందుకు పఠించవలసిన స్తోత్రం నీలాంజన సమాభాషం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. శని త్రయోదశి రోజున పాటించవలసిన నియమాలు: శని త్రయోదశి రోజున ఉపవాసం ఉండటం చాలా మంచిదండి. శనీశ్వరునికి శాంతి పూజలు త్రయోదశి నాడు చేయించడం వలన అర్ధాష్టమ శని, ఏలినాటి శని వలన వచ్చిన కష్టాలు తొలగుతాయండి. శనీశ్వరునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలండి. నల్లని వస్త్రాలను ధరించడం లేదా దానం చేయడం రెండూ మంచిదేనండి. కొన్ని నల్ల నువ్వులు, కొద్దిగా నువ్వుల నూనె, ఒక గుప్పెడు బొగ్గులు, 7 అంగుళాల నల్లని రిబ్బను, 8 ఇనుప చీలలు అంటే మేకులు, కొన్ని నవధాన్యాలు బ్రాహ్మణునికి దానం ఇవ్వాలండి లేదా పారే నదిలో విడిచిపెట్టాలండి. శని త్రయోదశి నాడు కాకికి ఆహారాన్ని పెట్టాలండి. ఆకలితో ఉన్నవారికి, వికలాంగులకు అన్నదానం చేయాలండి. శని త్రయోదశి రోజున చేయకూడనివి: శని త్రయోదశి నాడు నూనె కానీ, గొడుగు, నల్ల నువ్వులను, నవధాన్యాలను కానీ కొనరాదండి. ఉప్పు, ఇనుము, నువ్వులు, నువ్వుల నూనె చేతితో తీసుకోకూడదండి. తెలుసుకున్నాం కదా అండి శని త్రయోదశి విశిష్టత గురించి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. సెలవు మరి. స్వస్తి.